హాయ్ ఫ్రెండ్స్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు మార్కెట్కు మక్కలు పట్టుకొస్తే అవి నల్లగా ఉన్నాయి మీకు కొనమని అంటారు. ఎంతవరకు న్యాయం అది? అమ్ముకోవడానికే మార్కెట్కి పట్టుకొచ్చి మళ్ళీ మీరు నల్లగా ఉన్నాయి మేము కొనమని ఎట్లా అంటారు? అది రైతుని ఎంత అవమానపరిచినట్టు అవుతుంది. మళ్ళీ ఈడికేని ఆడికేని మక్కలు మార్కెట్లో తీసుకురావాలి, ఈ మార్కెట్లోకి మళ్ళీ ఇంటికి తీసుకుపోవాలి. ఆయనకు ఖర్చు కాదా? అసలు అనడమే సరైనది కాదు. అది ఎవరు అన్నారు? అధికారి అయితే ఆయన సస్పెండ్ చేయాలి, వేరే వాళ్ళు అయితే అలా కేసు పెట్టాలి, పోలీస్ కేసు పెట్టాలి. ఇది తప్పు. ఎందుకంటే ఒక రైతును అవమానపరిచినట్టు అవుతుంది. నువ్వు మార్కెట్కి వచ్చిన మక్కలను తీసుకుపోయి ఇంటికి తీసుకుపో అంటే ఏమన్నట్టు? అది ఏలమైన మాట. అది ఆయన అన్నం తింటుండో ఏం తింటుండో తెలియదు, కానీ అట్లా అనద్దు. అది అన్నం తిన్న రైతు అయితే మనిషి అయితే కంపల్సరీ ఆ రైతుని అట్లా అన్నాడు. ఎందుకంటే నువ్వు పండించిన పంట ఆయన కోసం కాదు, నీ కోసం సుధా పండిస్తుంది. ఆయన ఇట్లా ఆలోచించి అది చేయాలి. కంపల్సరీ ఆయనకు అదే మార్కెట్లో మక్కలు పండేటట్టు చేయాలి, కొని ఆయనకు న్యాయం జరగాలి రైతుకు. ఎందుకంటే ఇది ఏలమైన చర్య. అది అట్లా అనద్దు. వాళ్ళు రైతును అవమానపరిచినట్టు అవుతుంది. ఇది ఆయనకు న్యాయం చేయాలని రైతులందరూ కోరుకోవాలి. ఎందుకంటే ఒక రైతు బాధ ఏదో తెలుస్తుంది నీకు. ఆ రైతు పండిస్తేనే ఆ బాధ తెలుస్తుంది. ఎవరికి తెలియదు, అట్టలో తెలియదు. అలానే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.